ఈ కుర్రాడు పని చేసుకుంటూ ఉండగా అనుకోకుండా అతనికి ఒక వెండి నాణెం దొరుకుతుంది. అయితే అతను సంతోషపడేలోపే ఆశ్చర్యకరంగా ఆ నాణెం ఒకటి కాస్త రెండుగా మారిపోతుంది. అప్పుడు ఆ కుర్రాడు అవి అసలైనవా కాదా అని తెలుసుకోవడానికి వెంటనే ఒక యాంటిక్ షాప్కి వెళ్తాడు. అతని చిరిగిన బట్టలు చూసి అక్కడి సిబ్బంది అతన్ని తక్కువ చేసి మాట్లాడుతూ షాపులో నుండి బయటికి గెంటేస్తుంటారు. కానీ సరిగ్గా అదే సమయంలో ఒక పురావస్తు శాస్త్రవేత్త అక్కడికి వస్తాడు. అతను ఆ నాణేన్ని చూడగానే అది అసలైనదని, దాని విలువ కనీసం 50,000 రూపాయల వరకు ఉంటుందని గుర్తిస్తాడు. ఆ తరువాత షాప్ ఓనర్ అతనికి డబ్బులు ఇవ్వబోతుండగా ఆ కుర్రాడు తన దగ్గర ఉన్న పాత సంచిని తీసి అందరి ముందు ఆ నాణేలన్నింటినీ కుమ్మరిస్తాడు. అది చూసి మేనేజర్ షాక్ అయిపోతాడు. వెంటనే అతనికి 1 కోటి రూపాయల నగదును ఏర్పాటు చేస్తాడు. ఆ కుర్రాడు డబ్బు తీసుకుని బయటకు రాగానే అతనికి ఒక రోల్స్ రాయ్స్ కారు కనిపిస్తుంది. వెంటనే తనకున్న మ్యాజిక్ పవర్స్ ఉపయోగించి అచ్చం అలాంటి కారునే మరొకటి సృష్టిస్తాడు. ఆ తరువాత ఆ కుర్రాడు నగరంలోని అతిపెద్ద గోల్డ్ షాప్కి వెళ్లి ఒక బంగారు బిస్కెట్ను కొంటాడు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి మ్యాజిక్ పవర్స్ ఉపయోగించి ఆ సంచి నిండా బంగారు బిస్కెట్లను అడ్డు. కాని అతను ఆ సంతోషాన్ని అనుభవించేలోపే అక్కడి సిబ్బంది అతన్ని గమనిస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.